ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ శుభోదయమును తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమాకాండం 8వ అధ్యాయము 23వ వచనం, నా ప్రజల నుండి నీ ప్రజలను ప్రత్యేకపరుస్తాను, లేకపోతే నీ ప్రజల నుండి నా ప్రజలను ప్రత్యేకపరుస్తాను. ఇది ఫరోతో దేవాది దేవుడు మోషే ద్వారా పలికిస్తున్న మాట. మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. నా ప్రజలకు నీ ప్రజలకు చాలా సూటి అయిన ఖచ్చితత్వమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది ఫరో అని దేవుడు చెప్తున్నాడు. అవును, దేవుడు తన నమ్ముకున్న ప్రజలకి, బయట లోకంలో జీవించే ప్రజలకి ప్రత్యేకతను, వ్యత్యాసమును చూపించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి కార్యం ఆయన చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మనము ఈ లోకంలో ఉంటున్నా కానీ ఈ లోకానికి చెందిన వారము కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మన పౌరసత్వము పరలోకమందున్నది అని చెప్తున్నది. అంటే దాని అర్థం ఏంటి? మనం ఈ లోకంలోనే జీవిస్తున్నా సరే మన యొక్క జీవన విధానము దేవుని వాక్య నియమాల పట్ల, లేకపోతే దేవుని రాజ్య నియమాల ప్రకారంగా మన జీవితం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదాహరణకి ఏమన్నా చెడు వార్త మనం విన్నామనుకోండి, ఏమన్నా చెడు పరిస్థితి మనకు వస్తుంది, మనకు అర్థమవుతుంది అనుకోండి, లోకంలో ఉన్న వాళ్ళు బాధపడతారు, మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని వాక్యం యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చెప్తుంది ఏమనంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. సో మనము ఏ పరిస్థితికి దిగులు పడాల్సిన పని లేదు. అందరూ బాధపడినట్టుగా, అందరూ దిగులు పడుతున్నట్లుగా, అందరూ ఇబ్బంది పడుతున్నట్లుగా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకు దేవుని వాక్యం ఉన్నది, దేవుని రాజ్యమే మన వెనకాల ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దీవెనకరంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి. ఈ రోజంతట్లో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.